హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం గొబ్బిళ్ళు ఎలా పడతారు, ఎప్పుడు పడతారు, ఎవరు పట్టాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ గొబ్బిళ్ళు అనేవి ధనుర్మాసం మొదటి రోజు నుంచి ప్రారంభిస్తారండి. అలాగే ధనుర్మాసం స్టార్టింగ్ నుంచి లాస్ట్ భోగి రోజు వరకు చేస్తారు. భోగి రోజు నాడు ఈ గొబ్బిళ్ళు అనేవి తీర్చుకుంటారనమాట. ఇవి 3 సంవత్సరాలు చేస్తారు. పైగా రజస్వల కానీ ఆడపిల్లల చేత చేపిస్తారనమాట. అలాగే ఇవి ఒకవేళ మనకి 3 సంవత్సరాలు కుదరలేదు అంటే 1 సంవత్సరం చేసుకోవచ్చు. అలాగే మాకు కూడా 3 సంవత్సరాలు కుదరక మేము 1 సంవత్సరమే మా పాప చేత పెట్టిస్తున్నాము. 3 సంవత్సరాలకి కలిపి ఒకేసారి పట్టిస్తున్నాము. సో గొబ్బిళ్ళు మొదలయ్యే రోజు ముందుగా వినాయకుని పూజ చేసుకుంటాము. వినాయకుని పూజ చేసుకుని సంకల్పించుకుంటాం అన్నమాట, గొబ్బిళ్ళు ప్రారంభిస్తున్నాము అన్నట్టు. అలాగే ఇక్కడ గొబ్బిళ్ళు అనేది మనం ఆవు పేడ ముద్దతో చేస్తాము. స్టార్టింగ్ రోజు 5 గొబ్బిళ్ళు పెడతాము. 1 తల్లి గొబ్బెమ్మ, 4 పిల్ల గొబ్బెమ్మలు. అలాగే తర్వాత ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ ఒక్కొక్క గొబ్బెమ్మని పెంచుకుంటూ వెళ్తామన్నమాట. ముందుగా ఇక్కడ వినాయకుని పూజ అయిపోయిన తర్వాత కృష్ణుని పూజ కూడా చేసుకొని అప్పుడు గొబ్బెమ్మల్ని పెడతాము. గొబ్బెమ్మలలో కూడా మనం గౌరమ్మ తల్లిని కానీ, ఇదంతా ధనుర్మాసం కాబట్టి ధనుర్మాసంలో ఎక్కువ గోదాదేవిని మనం ఎక్కువ పూజిస్తాం కాబట్టి గోదాదేవిని అయినా మనం ఆహ్వానించుకోవచ్చు. అలాగా మనం ఏ దేవతనైతే ఆ దేవతని ఆహ్వానించుకొని అక్కడ పూజ చేసుకుంటామన్నమాట. ముందుగా అయితే వినాయకుని పూజ అయిపోయిన తర్వాత కృష్ణుని పూజ కూడా చేసుకొని అప్పుడు గొబ్బెమ్మల పూజ చేస్తాము. ఈ గొబ్బెమ్మల పూజ మనం ధనుర్మాసం మొదటి నుంచి చివరి వరకు చేస్తాము. అలాగే ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత చేపించుకుంటామన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి గొబ్బెమ్మల్ని ఎలా పెట్టాము అవన్నీ కూడా చూసేయండి. ఇలా కృష్ణ పూజ అయిపోయిన తర్వాత గొబ్బెమ్మలను కూడా పెట్టుకుంటాము. గొబ్బెమ్మలను పెట్టేటప్పుడు ఇలా గొబ్బెల ముగ్గు వేసుకుని అలాగే శంకు, చక్రం, నామం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం కూడా మనం పీట మీద ముగ్గులా వేసుకుంటాము. ఇలా మధ్యలో పెట్టిన దాన్ని తల్లి గొబ్బెమ్మ, చుట్టూరా పెట్టిన దాన్ని పిల్ల గొబ్బెమ్మలు అంటారు. ప్రతి గొబ్బెమ్మ మీద మనం ముగ్గు అలాగే పసుపు, కుంకుమ, పువ్వులు వేసి పూజ చేస్తామన్నమాట. ఇక్కడ మెయిన్గా మనం వాడే పువ్వులు ఏంటి అంటే గొబ్బి పువ్వులు అంటారు. ఇవి మనకి తుప్పల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ మనకి పువ్వులు దొరకలేదు అంటే చామంతి పువ్వులు పెట్టి లేదా బంతి పువ్వులు పెట్టి అయినా సరే చేయొచ్చు అన్నమాట. ఇలాగ మనం గొబ్బెమ్మలను పెట్టి గౌరీ తల్లిని ఆహ్వానించి గౌరీదేవి అష్టోత్తరంతో మనం పూజ అయితే పూర్తి చేసుకుంటాము. ఇలా పూజ అయిపోయిన తర్వాత గొబ్బిళ్ళు పాటలు అని ఉంటాయి. ఆ వాటితో పిల్లలు వీటి చుట్టూరు తిరిగి ఆ పాట పాడుకుంటూ ఉంటారనమాట. అక్కడితో మనకి గొబ్బిలి పూజ అనేది పూర్తవుతుంది. వెళ్తున్నా తోటకి వెళ్తున్నా తోటకి ఎందుకు పేడ కోసము పేడ ఎందుకు గొబ్బిలు చేయడానికి గొబ్బియ్యలో 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 గొబ్బియ్యలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.